వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా డే రైడర్ కోల్కతా నైట్ రైడర్స్. సో వీళ్ళ మధ్య జరగబోతుంది మరొక మ్యాచ్ రాయ్పూర్ లో. సరే తర్వాత వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో రాకూడదని చెప్పా కదా. ఎవరు చేశారు, ఎవరు వచ్చారు? నువ్వే వచ్చినావుగా. రేపు ఎవరు మ్యాచ్ ఉండేది? ఆర్సీబీ. గైస్ రెండోసారి ఇది, మూడోసారి చేస్తే మాట్లాడను, కొట్టేస్తావా? కొడేద్దాం అంటున్నారు. సో మన డల్లింగ్ స్టైల్లో. సో చూద్దాం మరి నెక్స్ట్ వీడియో నుంచి రిపీట్ అవ్వదులే. సారీ ఇంకా కంటిన్యూ చేసుకుంటారు మన సుకృత్ గారు ఈరోజు ప్రివ్యూ. కానీ దానికన్నా ముందు నాది ఒక రిక్వెస్ట్. అదేం తెలుసా, ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఎవరిదో ఒకరిది నెంబర్ అవుతుంది. ఎవరిది? వద్దులే. కెమెరా వెనకాల నుంచి ఆడ వీడియోని వచ్చేసి ఎంత బాగా రెడీ చేసి మళ్ళా మా చేతిలో పెడతారు కదా ఆ మహాన్ బావుల్లో, అలా వాళ్ళది నెంబర్ అవుతుంది. ఒక్క సబ్స్క్రైబర్ వస్తే అదేం నెంబర్ కామెంట్ చేయండి. అండ్ అలానే వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ ఇచ్చేయండి అబ్బా ఈ వీడియోకి. ఈ నెంబర్ కోసం ఎవరిదైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే నేనే చేసేస్తా. అయితే పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అవునా? ఆ నెంబర్ కావాలంటే తమ్మునేల అయిందే పెట్టేస్తా ఫోటో. వద్దు, మన ఆడియన్సే చేయాలి, వాళ్ళకి నచ్చే చేయాలి. సో చేసేయండి, కొడేయండి, మీరు మాట్లాడేసుకుందాం. సో ఇంకా సుకృత్ గారు వీడియోలో కంటిన్యూ చేసుకుంటారు. ఇంకోసారి వాడు రాని థర్డ్ టైం ఏం చేశాను చెప్పాను కదా, అలాగే చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు మ్యాచ్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ గురించి మాట్లాడదాం. రాయ్పూర్లో ఆడుతున్నారు. హోమ్ ఫ్రమ్ హవే అనే ట్యాగ్ లైన్ కూడా ఈ రాయ్పూర్కి ఇచ్చారు. అది మనకి పాజిటివ్గా ఉంటుందా, 100% రిజల్ట్ మనము కంటిన్యూ చేస్తామా, అవన్నీ ఈ వీడియోలో ఉంటుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ಅದೇ ಅಧ್ಯಾಯ ಹೊಸ ಕತೆ. ನಿಮ್ಮ ವಿರಾಟ್, ನಿಮ್ಮ ಜೊತೆ. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో ఎక్కడ ఆడుతున్నారు? రాయ్పూర్లో ఆడుతున్నారు. లాస్ట్ టైం ఆర్సీబీ రాయ్పూర్లో ఆడి 2 మ్యాచ్లో గెలిచారు. 2016 కూడా కలిపి నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్లో పోతే ముంబై ఇండియన్స్తో హ్యూజ్ థ్రిల్లర్తో మనము భువనేశ్వర్ కుమార్ లాస్ట్ 6 కొట్టి ఆ మ్యాచ్ గెలిపించాడు. సో దాని తర్వాత అదే గ్రౌండ్లో ఆడుతున్నాము. ఏ పిచ్లో ఆడుతున్నారని నాకు అంత ఐడియా లేదు సార్. ఎందుకంటే ఆ పిచ్లోనే ఆడొచ్చు. ఎందుకంటే ఒక్క పిచ్లో 2 మ్యాచ్ ఆడొచ్చు. 2 మ్యాచ్లు మినహాయించి 3వ మ్యాచ్ ఆ పిచ్లో ఆడేకి ఇవ్వరు. ఆడేకి రూల్ కూడా లేదు. సో అదేమైనా పిచ్ క్యూరేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందేమో. సో నెక్స్ట్ వచ్చేసి వెదర్ కండిషన్. 35 కొడతా ఉంది ఆడ. మొన్నను కూడా అలాగే చెప్పా కుదరా, వాన వచ్చింది అంటే రాయ్పూర్లో కాదు లక్నోలో వచ్చింది వాన. సో ఇక్కడ రాలేదు. సో చూద్దాం, రేపటి దాకా ఏమీ చెప్పే కావలేదు వెదర్ రిపోర్టు. సో హోప్ 40 ఓవర్స్ ఆఫ్ గేమ్ మనం చూసేకి అవుతుంది అని నా ఎక్స్పెక్టేషన్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ చెప్తాను. ఆర్సీబీ ఫస్ట్ ప్లేయింగ్ 11 వచ్చేసి విరాట్ కోహ్లీ, జేకబ్ బెథెల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హెజల్వుడ్, సుయేష్ శర్మ, రషీద్ సలాం, దేవదత్ పడిక్కల్. ఇక్కడ జేకబ్ బెథెల్ ప్లేస్లో ఫిల్ సాల్ట్ రావచ్చని గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఇంకా లాస్ట్ మ్యాచ్లోనే రావాలి, బట్ ఆయన ఆ రోజే ఇండియాలోనే ల్యాండ్ అయినాడు. వచ్చిన వెంటనే మ్యాచ్ ఆడేకి ఇవ్వరు. సో హోప్ ఈ రెస్ట్ డే ఆయనకి కలిసి వచ్చింది. 100% ఫిట్గా ఉంటే ఆయన స్ట్రైట్ అవే వాకింగ్ చేసిస్తాడు. ఇంకా కృణాల్ పాండ్యా ప్లేస్లో ఏమైనా స్వప్నిల్ సింగ్ తీసుకొస్తారా అని. ఎందుకంటే ఆయన లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ ఉన్నారు. ఎందుకురా రిప్లేస్మెంట్, బాగా ఆడినాడు కదా లాస్ట్ మ్యాచ్ అంటే కొన్ని స్క్రాచెస్ అయినాయి, క్రాంప్ అయినాయి, ఇంకా అవన్నీ సరిగ్గా కుదిరిందో లేదో తెలీదు. సో చూద్దాం. ఈ 2 చేంజెసే నేను ఆర్సీబీ తరఫు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెయ్యకపోతే మంచిదే, ఏం పర్లేదు, వాళ్ళతోనే కంటిన్యూ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ప్లేయర్ బాగా పర్ఫార్మెన్స్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే విరాట్ కోహ్లీ ఈ హంగర్ ఫర్ రన్స్ 2 మ్యాచ్లు 2 డక్కులు అంటే ఇది సామాన్య విషయం కాదు. అలాంటి గోట్ ప్లేయర్కి ఇలాంటి డక్కులు ఎప్పుడో 2022లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ రాలేదు. ఈ హంగర్ ఫర్ రన్స్. రేపు పెద్ద స్కోర్, ఈరోజు పెద్ద స్కోర్ వచ్చే అవకాశం చాలా ఉంది, చూసుకోండి. ఇంకా దాని తర్వాత
జితేష్ శర్మ అండి మొన్న గ్లిమ్స్ చూపించాడు. ఈరోజు ఏమైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మనకు అదే కృపా కటాక్షం. దాంతోపాటు రొమారియో షెఫర్డ్ అండి, ఆయన పవరే ఆయన నమ్ముకుంటున్నాడు, అది కలిసి రావట్లేదు. మొన్న విరాట్ కోహ్లీ టీమ్ మేనేజ్మెంట్ పాటు ఇంకా సపోర్ట్ చేసి ఆయన బౌలింగ్ గురించి మాట్లాడారు, కానీ ఆయన బ్యాటింగ్ గురించి కానీ ఇంకా విరాట్ కోహ్లీ సపోర్ట్గా మాట్లాడారు. హోప్ ఆయన ఈ విల్ కమ్ గుడ్ అయితే ఆ రాయ్పూర్ గ్రౌండ్ కానీ ఏదైనా మెల్బోర్న్ గ్రౌండ్ కానీ వాడికన్నా చిన్న గ్రౌండే సమానం. అలాంటి పవర్ హిట్టర్ ఆయన. చూద్దాం, ఆయన ఇంత బ్యాక్ చేస్తున్నారంటే హోప్ ఈ విల్ కమ్ గుడ్. ఈ మ్యాచ్లో కావచ్చు, లేకుంటే ముందు అప్కమింగ్ మ్యాచెస్లో కావచ్చు, చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ ప్లేయింగ్ గురించి మాట్లాడదాం. కేకేఆర్ ప్లేయింగ్ 11 వచ్చేస్తే అజింక్య రహానే, అనుకేష్ రఘువంశీ, క్యామరూన్ గ్రీన్, రోమన్ పవల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నారాయణ్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వైభవ్ హరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా ఫిన్ అలెన్ తీసుకొస్తాను. ఈయన్ని మినహాయిస్తే ఇంకెవరిని తీసుకురారో అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా బ్యాటింగ్ కొలాప్స్, బౌలింగ్లో ఏమైనా రన్స్ రావట్లేదు అంటే తప్ప ఈయన్నే తీసుకొస్తారు. లేదంటే ఈయన్నే ఫస్ట్ ప్లేయింగ్ 11 పెట్టేసి రఘువంశీని బయట పెడతారని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళతో ఏమైనా చేంజెస్ చేస్తారంటే ఏమి చేయరు. విన్నింగ్ మొమెంటమ్నే 4 మ్యాచెస్ విన్నింగ్ స్ట్రీట్నే కంటిన్యూ చేస్తారని నా అభిప్రాయం. దానివల్ల కంటిన్యూ చెయ్యాలి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఒక్కటి వదిలేయండి అమ్మా, మనం టాప్ ఆఫ్ ద టేబుల్లోకి కూర్చుందాం. ఏదో మన స్వార్థం ఆర్సీబీ ఫ్యాన్స్ది, ఏం చేస్తాం. ఆ రిజ్వాన్లో కూడా అక్కడ కూర్చొని నవ్వుతున్నాడు కోరుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్నిసార్లు వీళ్ళు ఫేస్ ఆఫ్ అయినారు? 36 టైమ్స్ ఫేస్ ఆఫ్ అయినారు ఇప్పటిదాకా, అంటే లాస్ట్ ఇయర్ దాకా. దాంట్లో 15 ఆర్సీబీ గెలిస్తే 20 కేకేఆర్ గెలిచింది, ఒక్కటి నో రిజల్ట్ ఉంది. హోప్ ఈరోజు 16 అవ్వాలని కోరుకుందాం. అందరూ ఫింగర్స్ క్రాస్ చేసి పెట్టుకోండి, నా 8th విన్ రావాలి, నెంబర్ 1 పొజిషన్కి పోవాలని. అది అవ్వాలని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ఆఫ్ ఎవరెవరు ఫేస్ ఆఫ్, ఎవరెవరు ప్లేయర్స్ ఫేస్ ఆఫ్, బ్యాటల్ ఎవరు చూస్ చేస్తావంటే నాకు వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ కార్తిక్ త్యాగి అండ్ వైభవ్ హరోరా. వీళ్ళిద్దరు గురించి నేను వీళ్ళిద్దరితో ఎలా విరాట్ ఫేస్ ఆఫ్ అవుతారు. దాంట్లో ఇంకేమైనా విరాట్ కోహ్లీ మిడ్ ఓవర్లో ఉంటే వరుణ్ చక్రవర్తిని, సునీల్ నారాయణని ఎలా ఎదుర్కొంటాడు. దాని తర్వాత రజత్ పాటీదార్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. ఈ ఫేస్ ఆఫ్ గురించి నేను ఈగర్గా వెయిట్ చేస్తానంటే, ఎందుకంటే రజత్ పాటీదారు 6 హిట్టింగ్ బీస్ట్ స్పిన్నర్స్కి, ఆయన వరుణ్ చక్రవర్తిని, సునీల్ నారాయణని ఎలా టేక్ ఆఫ్ చేస్తాడో అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ పక్క వచ్చేస్తే ఫిన్ అలెన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లే బ్యాటిల్ ఎలా ఉంటుంది? ఇది బాగుంటుంది కదా, దాన్ని చూసే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత మిడ్ ఓవర్లో వచ్చేసి రోమన్ పవల్ ఇంకా రింకు సింగ్ వర్సెస్ కృణాల్ పాండ్యా అండ్ సుయేష్ శర్మ. వీళ్ళిద్దరు బ్యాటిల్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఇంకా మనోడు బౌన్సర్స్తో దీంతో బ్యాట్స్మెన్ని అలా కన్ఫ్యూజన్ చేసి పడేస్తారు. వీళ్ళిద్దరు దాన్ని ఎలా టేక్ ఆఫ్ చేస్తారనేది చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 అయిపోయింది, ఫేస్ ఆఫ్లు అయిపోయింది, పిచ్ రిపోర్ట్ అయిపోయింది, వెదర్ కండిషన్ అయిపోయింది, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు హెడ్ టు హెడ్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఏం లేదు కదా. ఆగండి, వీడియో ఇంకా అవ్వలేదు. ఇక్కడ పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసేద్దామండి. దానికన్నా ముందు సారీ ఫర్ ఇంటరాప్షన్, ఈ మ్యాచ్ లో నేను దేనికోసం ఎక్సైటెడ్ ఉందని తెలుసా? ఇద్దరి కోసం ఎక్సైటెడ్ ఉందా. ఫస్ట్ విరాట్ కోహ్లీ 2 సార్లు డక్ అయినప్పుడు ఆస్ట్రేలియాలో ఏం చేసిండో గుర్తుంది కదా, అలాంటి ఫామ్ ఏమైనా వస్తుందా? విరాట్ కోహ్లీ కోసం ఒకటి ఎక్సైటెడ్ ఉందా. ఇంకొకటి రొమారియో ద ఫినిషర్, దీనికోసం నేను రియల్లీ వెయిట్ చేస్తున్నా సీజన్ ఫస్ట్ నుంచి. చూద్దాం ఈ మ్యాచ్లో అవుతుందేమో. సో గది గైస్, మొత్తానికి మీ ఎక్స్పెక్టేషన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ సుకృత్ గారు కంటిన్యూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ టీంకి ఎంతెంత పర్సంటేజ్ ఉంది ప్లే ఆఫ్కి పోయేదానికని మీకు పాయింట్స్ టేబుల్లో ఒకసారి డీటెయిల్గా కాదు కానీ ఒక అలా టెస్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో అని. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా వాడికి మిగిలింది 3 మ్యాచ్లు మిగిలింది. 3 మ్యాచ్ల్లో 3 గెలవాలి,
హ్యూజ్ రన్ రేట్తో గెలవాలి. వాళ్ళ రన్ రేట్ వచ్చేసి -1.154 ఉంది. దాంతో కాకుండా వీళ్ళు పత్యాపారం చేసుకోవాలి పక్క టీంలతో. వాడు ఓడిపోవాలి, వీడు ఓడిపోవాలి, వీడిది అయిపోవాలి, వీడిది ఆగిపోవాలి, అలాంటి పత్యాపారాలు పెట్టుకోవాలి. సో అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. హోప్ ఈ సీజన్ వాళ్ళకి టాటా బాయ్ బాయ్ అనే చెప్తున్నా. టూ ఎర్లీనా తెలీదు, బట్ వాళ్ళ సిచ్యుయేషన్ అలాగుంది చెప్తున్నాను. ఇంకేదైనా పెద్దగా మిరాకల్ అయితే తప్ప వీళ్ళు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ సీజన్ చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ అండి. వీళ్ళు ఆడ్ పాయింట్స్లో ఉన్నారు. మనమందరూ ఈవెన్ పాయింట్స్లో ఉన్నాం, వాళ్ళు ఆడ్ పాయింట్స్లో ఉన్నారు. 9 పాయింట్స్లో ఉన్నారు. వీళ్ళ రన్ రేట్ వచ్చేసి -0.169. వీళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీ 4 మ్యాచ్లు ఉన్నాయి. 4కి 4 గెలిస్తే కానీ వీళ్ళకి 17 అయిపోతుంది. 17 ఈజ్ ఎనఫ్ ఫర్ క్వాలిఫైయింగ్. సో వీళ్ళు ఎవ్వరి మీద ఆధారపడేంత అవసరమే లేదు, ఆరాంగా క్వాలిఫై అయిపోవచ్చు. 4కి 4 గెలిస్తే మాత్రమే ఇది అవకాశం చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. 2 wins in 3 matches. వీళ్ళకి చాలా సింపుల్ సినారియో ఉంది. 2 విన్లు అయితే వీళ్ళు క్వాలిఫై అయిపోతారు. రన్ రేట్ కూడా బాగుంది, +0.82 ఉంది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉందండి. 3 మ్యాచెస్లో 2 wins కావాలి. రన్ రేట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది మొన్న మ్యాచ్లో. +185 ఉంది, .185 ఉంది, సారీ. సో వీళ్ళు కూడా 12 పాయింట్స్లోనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ అండి. స్టార్టింగ్లో 7 out of 6 గెలిచేసి ఇప్పుడు చూస్తే 4 ఓడిపోయి కూర్చున్నారు. ఇప్పుడు టేబుల్లో నంబర్ 4th ఉన్నారు. ఇప్పుడు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతారా లేదా ఇంకా తెలియదు, ఎందుకంటే అలా సిచ్యుయేషన్ వచ్చింది వీళ్ళది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్తోనే ధర్మశాలలోనే ఉంది మ్యాచ్. ఆ మ్యాచ్లో ఏమైనా వీళ్ళు గెలిస్తే ఇంకా అంత బ్యాడ్ సిచ్యుయేషన్ ఏం పోలేదు. వీళ్ళు కూడా 4 మ్యాచెస్ ఉంది. ఇంకా 3 మ్యాచెస్ ఉంది. 3లో 2 గెలవాలండి. 2 గెలిస్తే వీళ్ళు ఏ నెట్ రన్ రేటు ఎవరిపైన ఆధారపడేంత ఇదే లేదు. +0.571 రన్ రేటు చాలా బాగుంది. నెట్ రన్ రేటు ఇలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకొని విన్ అయ్యి వీళ్ళు క్వాలిఫై అయిపోవచ్చు. ఇంకా నంబర్ 3లో వచ్చేసి గుజరాత్ టైటన్స్. ఓన్లీ 1 win ఇన్ 3 matches. చాలు వాళ్ళ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ అవ్వడానికి. ఇంకా క్యూ రాదు చెప్తున్నాను, ఇంకా క్యూ రాదు, బట్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ అయిపోతుంది 8 win అయితే. వీళ్ళ రన్ రేట్ కూడా చాలా బాగుంది, +0.228 రన్ రేట్ ఉంది. చాలా బాగా ఈజీలీ క్వాలిఫై అయిపోతారు. ఇంకా 1 win వచ్చేస్తే ఇంకా దాని తర్వాత ఇంకా మిగిలిన గేమ్ అయినా ఓడిపోతే రన్ రేట్ కూడా చాలా బాగుంది. సో క్వాలిఫై అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. సేమ్ సిచ్యువేషన్, 1 win in 3 games. వీళ్ళ రన్ రేట్ కూడా చాలా బాగుంది, +737 ఉంది. ఇంకా 1 win కాదు, వీళ్ళు చాలా ఇంకా 3 out of 3 win కూడా ఇది విన్ అయ్యి టేబుల్ టాపర్ చాలా హై ఛాన్సెస్ ఉందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సేమ్ 3 మ్యాచెస్లో 1 win కావాలి. అందరి టీం కన్నా మన టీందే చాలా బెటర్ రన్ రేట్ ఉంది, +1.103 ఉంది. సో దానికి మనకి 3 విన్లు, 2 విన్లు అయితే మనం టాప్ 2 కన్ఫర్మ్ అండి. టాప్ 2 కన్ఫర్మ్. హోప్ దానికే మనం టార్గెట్ చేద్దాము. ఇది మన ఇది అన్ని టీంకున్న ప్లే ఆఫ్ సినారియోస్. వాట్ అబౌట్ ఎల్ఎస్జి అండ్ ముంబై? వాళ్ళది ఒక సామెత ఉంది, మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజీ. విన్నారు కదా ఈ సామెత? అది వీళ్ళకి ఇప్పుడు అప్లై అవుతుంది. ఏంటంటే ఎదురుగున్నాడు వాడే, మనం ఎలాగో ఓడిపోయినాం, వాడిని కూడా లాగేద్దామని వీళ్ళు చూస్తూ ఉంటారు. జస్ట్ ఫర్ జోకింగ్. ఒక ప్రైడ్ కోసం ఆడాలి. నెక్స్ట్ సీజన్, అప్కమింగ్ సీజన్కి ఎలా వీళ్ళు టీమ్ని, కోర్ని బిల్డ్ చేసుకోవాలి, దానికోసం వీళ్ళు ఆడి గెలిచి నెక్స్ట్ సీజన్లో హోప్ దే విల్ బౌన్స్ బ్యాక్. సో ఎలా అయితే సిఎస్కే కంబ్యాక్ చేశారో, ఎలా అయితే కేకేఆర్ కంబ్యాక్ చేశారో, ఎలా అయితే ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేసి టాప్ 1లో ఉన్నారో, అలాగే నెక్స్ట్ సీజన్ కూడా ముంబై, ఎల్ఎస్జి హోప్ దే విల్ కమ్ ఆన్ టాప్ అని చెప్తూ ఇవాల్టి వీడియో నేను ముగించేస్తున్నా. లెంత్ అయితే ల్యాగ్ అయితే దయచేసి క్షమించండి, ఎందుకంటే పాయింట్స్ టేబుల్ సీనియర్ మీకు ఒకసారి చెప్పాలని నా ఛానల్లో ఒక చిన్న ప్రయత్నం.
హోప్ అది మీకు నచ్చింటుంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ ఏదైతే ఉందో ధర్మశాలలో అగేన్స్ట్ పీబీకేఎస్, దాంట్లో కొంచెం యూనిక్గా చేద్దామని ఆలోచన ఉంది. మనోడు కూడా చెప్తున్నాడు. ఇంకా మన కెమెరామెన్ కూడా అప్పుడు కాన్ఫరెన్స్ మీటింగ్లో ఎవరిని లేకుండా ఫ్రీగా ఉంటే ఆ రోజు కూడా ఆయన అక్కడ తీసుకొని పోయి వీడియో చేపిద్దాం. హోప్ ఆ వీడియో మీకు వచ్చిన తర్వాత మీకు సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ కూడా నేనేం ప్లాన్ చేసుకోలేదు, సో చేసుకుందాం. సో ఇవాల్టి వీడియోలో ఇంతవరకు చూసారంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి మనల్ని సపోర్ట్ చేసి పెంచితే ఒక చిన్న అప్డేట్తో పాటు యూనిక్ అండ్ పెద్ద అప్డేట్స్, ప్రివ్యూస్ ఇంకా చాలా బాగా వస్తాయి. దానికోసం మీరేం చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేసి పెంచాలి. చాలా లాగ్ అవుతుంది, దొబ్బేరా ఉంటావా, వాడికి రిజన్ చెప్పిండే డైలాగ్ మీరు మాకు చెప్తారా? సరే మళ్ళీ ఏమంటుండ్రా సర్లేండి, దొబ్బేస్తాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. చెప్పక్క బాయ్.